సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మనాయుడు సార్. ఈరోజు మొదటి అంశం కొంచెం సాడ్ న్యూస్. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. 3 సంవత్సరాల నుంచి లవ్లో ఉన్న ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, తను కూడా యూట్యూబర్ అని తెలుస్తుంది, అఖిల్ రెడ్డి అనేటువంటి ఒకరితోటి ప్రేమలో ఉంది. గతంలో కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారంట. ఈరోజు సూసైడ్ చేసుకొని ఆవిడ చనిపోయారు. అంటే ఈ ప్రేమ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందుల వలన లేకపోతే ఇంకేదైనా సమస్యల వలన సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది సార్. అంటే దురదృష్టకరమైన విషయం. నిజంగా ఆత్మహత్య చేసుకోవటం అన్నది చాలా బాధాకరమైంది. మనిషి తన ప్రాణాన్ని తను తీసుకోవటం అన్నది. అందులో వీళ్ళంతా యువత, భవిష్యత్ చాలా ఉన్నవాళ్ళు. అందులోనూ ఆత్మహత్యలు ఈ లెక్కల్లో చూస్తే కనుక 18 ఏళ్ళలోపు లేకపోతే 20 ఏళ్ళలోపు అమ్మాయిలు, ఎక్కువ మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది 20 ఏళ్ళలోపు 18 ఏళ్ళలోపు ఉన్నారు. ఇప్పుడు ఈ కోమలి అని ఆమె చూస్తే ఆమె యూట్యూబర్గా ఇంత చిన్న వయసులోనే రాణించింది. బాగా చదువులో కూడా ఆమె బాగానే ఉంది. అటువంటి అప్పుడు ఈ ప్రేమ లాంటి అంశాలతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావటం. సరే, పోలీసులు ఇంకా ఏమేమి బయటికి తీస్తారు అనే విషయం అన్నా, మీరు చెప్పినట్టుగా అబ్బాయితో ఆమె ప్రేమలో ఉన్నారు, పెద్దమే సహజం కదా. అయితే అక్కడేదో వాళ్ళకు వచ్చిన సమస్యల్లో ఆమె ముందుగా వెళ్ళి తన విచారం, తన బాధను చెప్పారు. ఆ తర్వాత ఇంకా పరిష్కారం లేదన్నట్టుగా ఇది తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత అతనికి వెళ్లే ముందు ఒక మెసేజ్ కూడా పెట్టారట. ఆ మెసేజ్ కూడా ఇప్పుడు తర్వాత దీంట్లో వచ్చింది. అతని సోదరి వచ్చి గది దగ్గరికి వచ్చి చెక్ చేసి వెళ్ళారు, కానీ తలుపు తీయలేదని ఆమె వెళ్ళిపోయారు. దీని అందరితో పోలీసులకు చేరేసరికి కొంచెం ఆలస్యం కూడా అయినట్టుగా ఉంది. అయితే బాధాకరం కదా. చదువు, రాత, కళలు వీటిలో రాణించి యూట్యూబర్గా ఉండి 4 విషయాలు చెప్పి కదా, చలాకితనం ఉంటేనే కదా రాణిస్తారు. ఇవన్నీ చేసిన మనుషులు జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోలేకపోవటం అన్నది ప్రేమతో సహా ఏది జీవితం కంటే కూడా గొప్పది కాదు అనే విషయం ఒకటి మనం చూడాలి. రెండోది, పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం వివరాలని మనకు తర్వాత తెలుస్తాయి, కానీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. చాలా బాధ కలిగించేది ఏమంటే, ఇటీవల కాలంలో ఈయన అమిత్ మోండల్ అని ఒక యూట్యూబర్, ఈజ్ 22 years old. ఈయన పశ్చిమ బెంగాల్. ఈయన కొంచెం శారీరక లోపం ఉంది ఈయనకు. ఉన్నా కానీ, చాలా పేదరికం అయినా కానీ అతను యూట్యూబ్లో చేస్తూ సామాన్యులను ఎక్కువగా దాంట్లో చూపిస్తూ, తనలాంటి వాళ్ళని కూడా చూపిస్తూ చాలా ప్రసిద్ధికి ఎక్కేశాడు. ఇతనేమో ఇలాంటివి చేయడం కోసం రీల్స్ చేస్తూ ఆ క్రమంలో ఇతను ప్రమాదంలో చనిపోయాడు. కానీ ఈ ఘటన లాంటిదే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటివే. ఈమె ఫాక్స్లో రెస్క్యూ యాక్టివిస్ట్. ఈమె అందరినీ రెస్క్యూ చేసే ఆమె పేరు మికాలియా రైనస్ అని ఆమె. ఈమె కూడా సూసైడ్ చేసుకుంది. ఇంకొక అతను మెంటల్ ఇల్నెస్, ఈయన పేరు యూట్యూబర్ డెస్మాండ్ అమాఫా. ఇతను న్యూయార్క్. ఇది ఎంతో మంది ఇన్స్పైర్ చేశారు. నేను ఈ పేర్లన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సరే, నేరాలు చేసి, తప్పులు చేసి, మొన్ననే ఒక అతను చనిపోయాడు. ఉదాహరణకు పుస్తకాలు రాసేవి, ఇవి చేసి గందరగోళం చేసిన వాడు. కానీ వీళ్ళంతా అటువంటి కారణాలు ఏమి లేవు. జీవితంలో వచ్చిన సవాళ్ళు, తగిన జాగ్రత్తలు లేకపోవటము, కొంచెం మానసికమైన ఒత్తిడికి గురి కావటము అన్నది దారితీసింది. ఇప్పుడు కోమలి విషయంలో కూడా అవతరాల అబ్బాయి కూడా యువకుడే కాబట్టి ఏం జరిగింది ఏంటి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. రెండవది, యూట్యూబ్, సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ దీని పట్ల ఆకర్షణ, ఆదాయం కూడా పెరుగుతున్న కొద్దీ ఇటువైపు రావడం అనేది సహజమే. కానీ అది ఒక విధంగా ఆత్మవిశ్వాసం పెంచాలి, కానీ ఒత్తిడి పెంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మన్యూనతా భావానికి గురి కావటం, అభద్రతకు గురి కావటం, దానివల్ల వస్తున్న పరిస్థితులు కూడా చాలా వరకు ఉంటాయి. అంటే నిరంతరం ఇప్పుడు ఈ వ్యూస్ అనండి, లేకపోతే దానికి ఎంత రెవెన్యూ జనరేషన్ అనండి, పోటీ అనండి, లేకపోతే అందులో ఏదో తొందరపాటుగా పెడితే దాని మీద నుంచి వచ్చే ఒత్తిడి, పర్యవసానాలు తట్టుకోలేకపోవడం, లేదా పోలీసులు వచ్చి అడగటం, ఇట్లా చాలా కారణాల వల్ల ఈ సోషల్ మీడియాలో రాణిస్తున్న వాళ్ళు, అంటే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా రాణించారంటే వాళ్ళకి తప్పకుండా కొంత ప్రతిభ, చురుకుతనం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి ఈ అమ్మాయి కూడా ఆ విధంగా ఆమె అంత స్ట్రగుల్ చేశారనేది స్పష్టమవుతుంది. ఆమె జీవితంతో చేశారు. ఆ అబ్బాయి దాని ప్రేమ నిలబెట్టుకోవడానికి కూడా చేశారు. నిరుత్సాహానికి
నిరాశకు గురై ఇలా చేసినట్టుగా ఉన్నారు. చాలా బాధాకరం. యువత తప్పకుండా దీన్ని సరైన మార్గంలో తీసుకొని, యువతనే కాదు ఈవెన్ ఎవరైనా సరే, ఒక ఆకర్షణ, ఒక ప్రజల ఆమోదం పొందటము, మనం రాణించడం అనేది మనకు నిలబడే విధంగా చేయాలి. ఇంకో 10 మందికి ప్రేమోపహతులకు మీరేం బాధపడకండి. జీవితాన్ని ముందు ప్రేమించాలండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు జీవితాన్ని ప్రేమించండి, తర్వాత ఇంకే ప్రేమైన, తర్వాత ఇంకొక అబ్బాయినో అమ్మాయినో ప్రేమించండి, కళలను ప్రేమించండి, డబ్బును ప్రేమించండి, కీర్తిని ప్రేమించండి, లేకపోతే ఇంకేదన్నా రాజకీయాలు, పదవులను ప్రేమించండి. కానీ జీవితం ఉంటేనే కదా ఇవన్నీ. మరి అమ్మాయికి ఎలా జరిగింది ఒకటి. రెండవది, ఈ దర్యాప్తులో కూడా ఎందుకు కొన్ని సందర్భాల్లో మొన్న మనం చూస్తున్నాం, మదనపల్లి ఘటనలో కూడా అది భిన్నమైంది. కానీ కొంచెం దర్యాప్తులో ఒకరోజు అటు ఇటు అయ్యేసరికి ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. వీటిని జాగ్రత్త పడాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా షుడ్ బి ఎ సోషల్ మెసెంజర్, సోషల్ కాన్ఫిడెన్స్ బిల్డర్. అంతేకాని ఏ విధంగానే అది ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. సినిమా తారలు కూడా మనం చూస్తాం కదా, సినిమా తారల శోభ దగ్గర నుంచి, ఆమె పెద్ద డాన్సర్ల దగ్గర నుంచి, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, అంటే వీళ్ళు యువతలో ఉదయ్ కిరణ్ అంటే అప్పుడు అతని పేరే ఎంత ఇదిగా ఉండేది. ఆ పాట అవన్నీ పాడుకుంటూ జనం యువ ప్రేమ కథ ఒక సంకేతంగా తయారయ్యాడు. నిన్ననే వాళ్ళ అక్కగారు చెప్పినవి కూడా మీడియాలో నేను చూశాను. అనవసరంగా మీరు అన్ని వదంతులన్నీ కొంతమంది వ్యాప్తి చేశారు, కానీ ఫలానా పెద్ద ఆయనకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు, నిజానికి ఆయన ఉదయ్ కిరణ్ కు ఉత్సాహపరచడానికి చాలా ప్రయత్నం చేశారు అని కూడా అందులో ఉంది. కాబట్టి సరిగ్గా అదే కోరుకుంటారు ఎవరైనా. కానీ తప్పకుండా జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, అనుకునేవి జరగవు, అనుకున్నామని జరగవు అని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఆత్రేయ ఒక చోట ఎప్పుడో రాసేది. కాబట్టి ఎలా ఉన్నదాన్ని తట్టుకొని ఎలా ముందుకు పోవాలి, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితే కదా మనుషులు నిజంగా మృతికి మనం సంతాపం తెలపడం, విచారిస్తాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అన్నదాన్ని కూడా మనం అలాగే బాధ్యతగా కూడా ఉండాలి. అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు వాళ్ళతో ఇదయ్యేటప్పుడు మొన్ననే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న గారు ఒక వ్యాఖ్య చేశారు. మేము పాతకాలం వాళ్ళం అయిండొచ్చు, పాతకాలం వాళ్ళమే, మేము ప్రేమలు పెళ్ళిళ్ళు వీటిని కాదనం, కానీ పెళ్ళి ప్రేమ వీటి మధ్యలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కొంచెం ఆ విషయంలో అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అన్నీ బయటికి వస్తాయని, అందరూ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారని మనం కోరుకోవాలి. అన్నింటినీ మించి మనం మీడియా వాళ్ళుగా, సోషల్ మీడియాతో కూడా సంబంధం ఉన్న వాళ్ళుగా దీన్ని దుర్వినియోగం చేయడం కానీ, దీనివల్ల అభద్రతకు గురై తమ జీవితాలు తాము అంతం చేసుకునే పరిస్థితి రాకూడదని మటుకు మనం కోరుకోవాలి. మరొక అంశం సార్, ఇరకాటంలో కూటమి, అలాగే ఇతరులను కించపరచడం కూడా, ఇతరులను కించపరచడానికో, ఇతరులను ఒక క్షణంలో ముందు వచ్చే వ్యూస్ వస్తాయి ఏదో తర్వాత చూసుకుందాము అన్న పద్ధతిలో ఒకటి ఏదో చేసేయడం, అది కూడా ఎంత మాత్రం సరిపోదు. చాలా విపరీతమైన సామాజిక బాధ్యత, వ్యక్తిగతమైన బాధ్యత తెచ్చిపెడుతుంది మీడియా. ఇది చాలా బలమైన కత్తి లాంటిది, దానికి 2 వైపులా పదును ఉంటుంది. ఎంత మేలు చేయగలుగుతుందో అంత ఇబ్బంది కూడా పెట్టగలుగుతుంది. కాబట్టి పెరుగుతారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, మొన్న నేనేదో స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ పిల్లలు వేసిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఒకప్పుడు పుస్తకం వేయడం అంటే చాలా పెద్ద విషయం కదా. నేను ఫేస్బుక్ లో కూడా పెట్టా, పబ్లిష్ యువర్ బుక్ అని ఇట్లాంటి కొన్ని యాప్స్ కూడా వచ్చి బుక్స్ వేసేస్తున్నారు. చూస్తున్నా కానీ రీల్స్ తీసేస్తున్నారు. రీల్స్ చేయడం కోసం వెళ్ళి నా తీరంలో నిలబడి అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళు, వద్దురా బాబు అంటే వినకుండా చెయ్యి, ఇదంతా ఏమవుతుంది? కాబట్టి ఇది ఒక విధమైన వేలం వేదిగా మారకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంది. తర్వాత అన్ని ప్రేమలు, గోరంటాక్ సినిమాలో దాసరి ఒక డైలాగ్ పెడతాడు, ప్రేమ ఏమన్నా బండగాయ ఒకటే విధంగా ఉండడానికి, పరిస్థితులు మారుతుంటే మారొచ్చు అంతే కదా సార్ అని ఆ కథానాయకు చెప్తుంది అనమాట. మార్పులు వస్తే వాటిని తట్టుకోవాలి, నిలబడాలి. సో సరే, మనము ఒక వయసులో చెప్పడం వేరు, కానీ ప్రాణాలు కాపాడుకోవడం, అదే నేను ఇందాక చెప్తున్నానే, అన్నిటికంటే ఎక్కువగా జీవితాన్ని ప్రేమించాలి.
జీవితాన్ని మన మీద ఆశలు పెట్టుకుని మన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మన శ్రేయోభిలాషులు, ఇంత ప్రపంచం మళ్ళీ రాదు కదా, ఒక్కసారే వస్తుంది. ఒక్కసారే కదా సార్. ఒక్కసారే వస్తుంది. భగత్ సింగ్ కూడా అదే అంటాడు, బహుశా మనిషి చేసే తప్పులన్నిటిలోకి లేదా పొరపాట్లన్నిటికీ అది పెద్దది క్షణికావేశంలో ప్రాణం తీసుకోవటం. ఎట్టి పరిస్థితుల్లో లేదు దాన్ని సిఫార్సు చేయనని. నేను అదే కొన్ని ఉద్యమాల సందర్భంలో ఆత్మహత్యలు జరుగుతుంటే భగత్ సింగ్ నే కోట్ చేశా. ఒక నిమిషం సార్. ఇరకాటంలో కూటమి, లడ్డుపై హిందూ కథనం, నెయ్యిలో ఏపీ సలసల. నెయ్యిలో ఏపీ సలసల నిజంగా చెప్పాలంటే నిన్న శాసనసభలో చర్చ చేశారు సార్. చర్చ స్వల్ప వ్యవధి చర్చ సార్. అవును సార్, అసలు గత ఏడాదిన్నర నుంచి జరుగుతున్న అంశం మీద శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ అసలు ఎందుకు పెట్టారు సార్? నిజంగా సందేహం కదా. ఏడాదిన్నర అయినా కానీ విచారణ కొలిక్కి రాక మీరు ఏకసభ్య కమిషన్ వేస్తున్నారే, దీని మీద స్వల్ప వ్యవధి చర్చ ఎలా సరిపోతుంది అనుకున్నారు అంటే దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. ఈరోజు హిందూలో ఇది ది ఘీ కీపింగ్ ఏపీ ఆన్ ది బాయిల్